నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మీలో 1వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 1 verses 1 to 7. I request brother అనిల్ రాజ్ గారు to come forward and read. ఇదే సమయంలో 4409 వెహికల్ వైట్ కార్ అది పైన పక్కన వర్క్ చేసుకున్న వాళ్ళకి కొంచెం అడ్డం ఉందంట. దాన్ని కొంచెం ఎవరిదో కొంచెం దాన్ని వేరే ప్లేస్ మార్చాలని మనం చేస్తున్నాం. 4409 అది ఎవరు నెంబరు, కొన్నిసార్లు మన నెంబర్ మనకే గుర్తుండదు. అక్కడ ఒక చిన్న ఇల్లు కడుతున్నారు, ఆ హౌస్ కన్స్ట్రక్షన్ దగ్గర అడ్డుగా ఉందంట. యా బ్రదర్ అనిల్ గారు. Good morning, church. Today's Bible verse, Psalm 1st chapter, plus Romans 1st chapter. Romans 1st chapter. Paul, a servant of Christ Jesus, called to be an apostle and set apart from gospel of God. The gospel he promised beforehand through his prophets in the holy scriptures regarding his son, who has to his earthly life was a descendant of David, and who through the spirit of holiness was appointed the son of God in power by his resurrection from the dead, Jesus Christ our Lord. Through him we received grace and apostleship to call all the Gentiles to the obedience that comes from faith for his name's sake. And you are also are among those Gentiles who are called to belong to Jesus Christ. To all in Rome who are loved by God and called to be his holy people. Grace and peace to you from God our Father and from the Lord Jesus Christ. Thank you. దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్దాం. దేవుడు తన మహాకృపను బట్టి, ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతిస్తూ ఉన్నాం. గత కొద్ది వారములుగా, లేకపోతే గత ఈ సంవత్సరం అంతా కూడా ఈ ట్రాన్స్ఫార్మ్ లైఫ్ అనే థీమ్ని మనం బేస్ చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ఒక తీర్మానం చేసుకున్నాం. దానికి కారణం ఏంటంటే, గత సంవత్సరము మనము నోయింగ్ గాడ్ అనే ఆ యొక్క థీమ్ని మనం మెడిటేట్ చేసి ఉన్నాం. వన్స్ వి నో గాడ్, ద రిజల్ట్ ఆఫ్ నోయింగ్ గాడ్ ఈజ్ నాట్ జస్ట్ కమింగ్ టు ద చర్చ్. ద రిజల్ట్ ఆఫ్ నోయింగ్ గాడ్ ఈజ్ అ ట్రాన్స్ఫార్మ్ లైఫ్. చాలా పర్యాయాలు దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుని మందిరానికి వస్తున్నాం, అవన్నీ మంచిదే. దేవుని మందిరంలో చేయాల్సినవి చేస్తున్నాం, అవన్నీ మంచిదే. బట్ మన జీవితంలో రూపాంతరము లేకుండా చేసేదంతా కూడా ఇట్స్ ఆల్ అ రిలీజియస్ యాక్టివిటీ. ఇట్స్ ఓన్లీ అ రిచువల్. ఆ రూపాంతరము ఏదైతే ద్వారా ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడో బహుమానముగా, దానిని మన జీవితంలో మనము చూపించకపోతే, జీవించకపోతే దాని వలన ప్రయోజనం, వాట్ వి మే డూ, మనము ఏమి చేసినా సరే అది మన జీవితంలో కనిపించకపోతే దాని వలన ప్రయోజనం లేదు. ఈ రోమీయులకు రాసిన పత్రికను నేను వ్యక్తిగతంగా ధ్యానం చేయటానికి, తీసుకోవటానికి ముఖ్య కారణము, ఈ పత్రికను గత వారంలో లేక 2 వారాల క్రితము మీకు జ్ఞాపకం చేసినప్పుడు, ఈ పత్రిక సంపూర్ణమైన సువార్తను తెలియచేస్తుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. సంపూర్ణమైన సువార్త. పౌలు రాసిన పత్రికలన్నిటిలో ఈ పత్రికకు ఏదన్నా ఒక పేరు ఇవ్వాలంటే, ఇది రోమా సంఘానికి రాసినప్పటికీ ఎక్కడ కూడా ఇది గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ పాల్ అని రాయకపోయినా
But we can give the title, this is Gospel according to Saint Paul. పౌలు రాసిన సువార్త రోమా సంఘమునకు ప్యూర్ గాస్పల్. మన మార్టిన్ లూథర్ గారు ఎవరైతే రెఫర్మేషన్ తీసుకొని వచ్చారో, ద రెఫర్మిస్ట్ మార్టిన్ లూథర్ సెడ్ లైక్ దిస్ ఈజ్ అ ప్యూర్ గాస్పల్ విచ్ కెన్ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ అని రాస్తున్నారు తాను. కొంతమంది జీవితాలు క్రైస్తవ నాయకత్వంలో లేకపోతే క్రైస్తవ చరిత్రలో కొందరు పెద్దవారి జీవితాలు, ఎవరినైతే క్రైస్తవ సంఘము ఒక క్రిస్టియన్ లీడర్స్గా, క్రిస్టియన్ ప్యాట్రియాక్స్గా పిలుస్తున్నారో, వారి జీవితాలలో ఈ రోమా పత్రిక ఎంతగానో ప్రభావం చూపించిందంట. సెయింట్ అగస్టిన్ who lived in the 3rd century, 386వ సంవత్సరం ఆ ప్రాంతంలో నివసించిన యొక్క సెయింట్ అగస్టిన్ తన జీవితంలో సరి అయిన మార్గము ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాలు చదివినప్పుడు ఆ యొక్క వచనాల ద్వారా తను ప్రభావితుడై ప్రభు కొరకు ఒక గొప్ప బలమైన సాధనముగా వాడబడిన వ్యక్తిగా ఉన్నాడు. త్రూ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్, అగస్టిన్ గెయిన్ ద ఫెయిత్ టు గివ్ హిస్ హోల్ లైఫ్ టు జీసస్ క్రైస్ట్ at that very moment when he read Romans chapter 13 verses 13 and 14. ఈ మాటలు ఆయన హృదయాన్ని హత్తుకున్నాయి. అక్కడ రాస్తున్న మాట ఒకసారి మీరు ఆ రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రాక్టికల్ లైఫ్ గురించి పౌలు జ్ఞాపకం చేస్తూ అక్కడ అంటాడు 13-14 వచనాల్లో, ప్రత్యేకించి 14వ వచనంలో పైన ఉన్న తన యొక్క గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది అగస్టిన్కి తను చదివినప్పుడు. 13వ వచనం అంటాడు, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేక, కలహములైనను, మత్సరములైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకొందుము అంటూ మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయంలో ఆలోచన చేసుకొనకుడి అనే ఈ యొక్క మాటలు అగస్టిన్ మీద ప్రభావితము చేయబడి తను ప్రభు కొరకు సంపూర్ణముగా తనను తాను సమర్పించుకోవటానికి ఈ మాటలు దోహదపడ్డాయని రాయబడుతూ ఉంది. అదే విధముగా మార్టిన్ లూథర్ ఇన్ 1513 ఒక మాంకుగా, ఒక 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 ఫాదర్గా, రోమన్ క్యాథలిక్ ఫాదర్గా తను ప్రిపేర్ అవుతూ, అంత మాత్రమే కాకుండా లెక్చర్స్ ఇస్తూ అనేక పర్యాయాలు కీర్తనల గ్రంథముల మీద ఆయన లెక్చర్స్ ఇస్తూ ఉండేవాడు. ఇవన్నీ చేస్తున్న ఈ యొక్క మాంకుగా ఉన్న ఒక వ్యక్తి మార్టిన్ లూథర్ రోమీయులకు రాసిన పత్రిక చదువుతూ ఉండగా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో నీతిమత్వము గురించి మాట్లాడుతున్న మాటలు తనని ఆకట్టుకున్నాయి. అప్పటి వరకు నీతిమంతులుగా మార్చబడాలి అంటే, లేదంటే రక్షింపబడాలి అంటే, లేక పరలోకంలో స్థానాన్ని సంపాదించుకోవాలంటే ఏవేవో రిచువల్స్ని చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్న ఈ యొక్క మార్టిన్ లూథర్, లేక ఆ యొక్క ఆలోచనలనే బోధిస్తూ ఉన్న మార్టిన్ లూథర్ తన జీవితంలో ఈ మాటలు ఏదైతే ఈ యొక్క నీతిమత్వము అనేది, లేక నీతిమంతులుగా మార్చబడటం అనేది కేవలము విశ్వాసం వలన మాత్రమే అని, లేక నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అనే ఈ మాటలు తనను పట్టుకొనుట ద్వారా ఆయన వ్రాస్తూ ఒక చక్కటి విషయాలను ఈ యొక్క రోమా పత్రికను గురించి జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. అంతమా ఏమని జ్ఞాపకము చేస్తున్నా అంటే, ఐ గ్రాస్ప్ ద ట్రూత్ దట్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ దట్ రైచియస్నెస్ వేర్ బై త్రూ గ్రేస్ and sheer mercy he justifies us by faith. విశ్వాసము ద్వారా ఆయన మనలను నీతిమంతులుగా మార్చాడు అనే సత్యాన్ని
నేను ఈ యొక్క పత్రికలో నేను చదివాను, నేను నేర్చుకున్నాను అని తద్వారా ఇంకొక మాట ఏమంటాడంటే దిస్ ప్యాసేజ్ ఆఫ్ పాల్ బికేమ్ టు మీ ఆ గేట్వే ఇంటూ హెవెన్. నేను పరలోకానికి వెళ్ళటానికి ఒక మార్గముగా, ఒక ద్వారముగా ఈ యొక్క వాక్య భాగము నాకు ఉపయోగపడింది అంట. అక్కడి నుంచే మార్టిన్ లూథర్ మరలా తను మారు మనసు పొంది ఆ తర్వాత తిరిగి జన్మించి తన యొక్క హృదయంలో రెఫర్మేషన్ అనేది ప్రారంభము కావడానికి ముఖ్యమైన వాక్య భాగములు ఇవి. ఇలాగా రోమీయులకు రాసిన పత్రిక అనేక మంది మీద ప్రభావితము చూపించాయి. కారణము పౌలు రోమా పత్రికలో చాలా స్పష్టంగా ఆ రోమా సంఘాన్ని లేక రోమాలో కూడుకొంటున్న సంఘాలను, కారణం ఏంటంటే ఒక సంఘము కాదు, ఇలాగా 4 గోడల మధ్య అందరూ కూర్చొని ఆరాధించేది కాదు. అది వివిధ గృహాలలో వారు చేరుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వారందరికీ వ్రాస్తున్న పత్రిక ఇది. అక్కడ ఉన్న యూదులు మరియు యూదేతరులైన క్రైస్తవులకు వారి మధ్యలో ఉన్న సమస్యలను గురించి కావచ్చు, లేక వారికి అవసరమైన స్వచ్ఛమైన సువార్తను వారికి తెలియచేయాలి. ఎందుకంటే యూదులు బోధిస్తున్న బోధలు మీరు క్రైస్తవులు కావచ్చు, యేసుప్రభుని నమ్ముకోవచ్చు రక్షణ పొందటానికి, కానీ మీరు కానీ ఈ యొక్క యోధా ఆచారాలు మీరు చేయకపోతే, లేకపోతే సున్నతి మీరు చేయించుకోకపోతే మీకు రక్షణ లేదు అని యూదులు మాట్లాడే మాటలు ఒకవైపు నుంచి కావచ్చు. రెండవ వైపు నుంచి 49 తర్వాత AD 49 తర్వాత యూదులు అప్పటికే బయటికి రోమా నుంచి బయటికి తరిమివేయబడి మరలా వెనక్కి తిరిగి వచ్చారు. అయితే అక్కడున్న అన్యులు ఎక్కువగా ప్రభువుని నమ్ముకున్న వారై, యూదేతరులు ఎక్కువగా ప్రభువుని నమ్ముకున్న వారై వారి డామినేషన్ ఎక్కువైపోయింది యూదుల మీద. అలాంటి సందర్భంలో వారికి స్వచ్ఛమైన సువార్తను జ్ఞాపకము చేయాలి అని పౌలు ఈ యొక్క మాటలు వారికి జ్ఞాపకం చేయటాన్ని చూస్తున్నాం. అందుకనే ఈ దినమున ప్రత్యేకించి మొదటి భాగము లేక మొదటి అధ్యాయములోని కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. గత వారంలో నేను ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉండగా చివరిగా ఒక 4 విషయాలు చెప్పి నేను ముగించాను. ఈ గ్రంథం అంతట్లో మనం చూసినట్లయితే 4 అతి ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. మొట్టమొదటిది నీతిమంతులుగా తీర్చబడటం. ఇది కేవలము ప్రభు అయిన యేసు క్రీస్తునందలి విశ్వాసము వలన మాత్రమే అనే సత్యాన్ని పౌలు భక్తుడు తన పత్రికలో బోధిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం మొదలుకొని 5వ అధ్యాయము 21వ వచనం అనగా చివరి వచనం వరకు పౌలు మాట్లాడుతూ ఉన్నది క్రీస్తునందలి విశ్వాసము వలన మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. పౌలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుతూ అంటాడు కదా, మనము పాపము చేయటం ద్వారా దేవుని యొక్క స్టాండర్డ్స్, ఆ రైచియస్నెస్ యొక్క స్టాండర్డ్స్లో మనము నిలబడక మనము పడిపోయి ఉన్నాము. అయినను యేసుక్రీస్తు మనలను ప్రేమించి, లేక తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మనలను నీతిమంతులుగా మార్చాడని. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క పరిశుద్ధత, ధర్మశాస్త్రం గురించి పౌలు మాట్లాడుతూ అంటాడు, ధర్మశాస్త్రము దేవుని యొక్క పరిశుద్ధతను గురించి, దేవుని యొక్క పరిశుద్ధతతో పాటు మన యొక్క పాపమును గురించి, అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ప్రణాళిక, ద ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ గురించి అది వ్రాయబడి ఉన్నది అంటూ, కానీ ఈ యొక్క ధర్మశాస్త్రము రక్షించటానికి శక్తి లేనిదిగా ఉన్నది అని రాస్తున్నారు. ఇట్ ఈస్ పవర్లెస్ టు సేవ్ ద పీపుల్. ఇట్ టీచెస్ us about God's holiness. It teaches us about our sin. It teaches us about the God's ultimate plan of redemption. But he concludes that the law itself is powerless to save the human beings. ఎందుకంటే ఆ రోజులో లా గురించి, ధర్మశాస్త్రమును గురించి అధికముగా ఇశ్రాయేలు జనాంగం ఈ యొక్క యోధా జనాంగం మాట్లాడుతున్నారు, లేక యోధా విశ్వాసులు మాట్లాడుతున్నారు. అదే సమయంలో పౌలు కూడా అప్పటి వరకు, లేక ఈ యొక్క పత్రిక రాయటానికి 20 సంవత్సరాల ముందు వరకు కూడా
తను కూడా ఈ ధర్మశాస్త్రమును ఎక్కువగా దానిని స్ట్రెస్ చేసిన వాడే. అయితే ఇప్పుడు అర్థం చేసుకున్నది ఏంటంటే ద లా ఇట్ సెల్ఫ్ ఈస్ పవర్లెస్ టు సేవ్ ద పీపుల్. ఓన్లీ ఫెయిత్ ఇన్ జీసస్ కెన్ బ్రింగ్ ద సాల్వేషన్. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఇట్స్ నాట్ బై ఇట్ కెనాట్ బి ఎర్న్డ్ త్రూ అవర్ గుడ్ వర్క్స్ ఆర్ త్రూ ద ఒబీడియన్స్ టు ద రిచువల్స్ ఆర్ ద లా. మన మంచి క్రియల ద్వారానో లేకపోతే ఏదో మతపరమైన కార్యములు ధర్మశాస్త్రములో చెప్పిన క్రియల ద్వారానో మనము రక్షణను పొందుకొనలేము, లేక నీతిమంతులుగా మార్చబడలేము. ఇట్స్ ఓన్లీ ఫెయిత్ ఇన్ జీసస్ కెన్ బ్రింగ్ సాల్వేషన్. దీనిని చాలా స్పష్టంగా చాలా ఖచ్చితంగా ఈ రోమీయులకు రాసిన పత్రికలో రాస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం యొక్క ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్కి అతి ప్రాముఖ్యమైన బేసిస్ ఏంటంటే వీఆర్ ట్రాన్స్ఫార్మ్ బికాస్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. Once we are transformed, we need to continue to live as transformed beings. రూపాంతరము చెందిన వారిగానే మనము జీవించాలి. ఇప్పుడు సీతాకోక చిలుక గొంగళ పురుగులో నుంచి వస్తుంది. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. అదొకసారి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత, లేక ఒకసారికి సీతాకోక చిలుకగా బటర్ఫ్లైగా మారిన తర్వాత మరలా నేను వెనక్కి వెళ్తానంటే దానికి ఆస్కారం లేదు. మరలా నేను తిరిగి గొంగళ పురుగుగా మారి మొదటి నుంచి మరలా నేను స్టార్ట్ చేస్తానంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఒకసారి మనం ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్లోనికి అడుగుపెట్టిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముట ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడిన తర్వాత మనము దానిలో ముందుకు వెళ్ళటానికే మనము ప్రయత్నం చేయాలి. ముందుకు వెళ్ళటానికే దేవుని మీద ఆధారపడాలి. కానీ మరలా వెనుకకి తిరగటము అనేది ఖచ్చితంగా మన ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ స్టార్టింగ్లోనే ప్రాబ్లం. ఇంకా చెప్పాలంటే క్రీస్తునందర మన విశ్వాసంలోనే ఏదో సమస్య ఉన్నది అనేది మనం మర్చిపోవటానికి వీలు లేదు. సో మొదటి మాట ఏం చెప్తుంది, జస్టిఫికేషన్ ఈజ్ బికాస్ ఆఫ్ అవర్ ఫెయిత్ అలోన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మాత్రమే, ఏ వ్యక్తిలో కాదు, ఏ డినామినేషన్లో కాదు, ఏ గ్రూపులో కాదు. The church is divided into pieces, hundreds, thousands of pieces. ముక్కలుగా అయిపోయింది. ఎవరి డాక్ట్రిన్కి వారు ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు, బైబిల్ డాక్ట్రిన్ పక్కన పెడుతున్నారు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇన్ జీసస్ వీఆర్ జస్టిఫైడ్. దానికంటే ఇంకా వేరేదేమి లేదు. ఏ డినామినేషన్ గురించి మాట్లాడుకోవటానికి లేదు అక్కడ. లేకపోతే ఏ ఒక వ్యక్తిని ఒక నాయకుడిగా చేసుకొని ఆ వ్యక్తి వలన మాకు విశ్వాసం వచ్చింది. నో, ఎస్, వారి ద్వారా స్వార్థ మనకు వచ్చి ఉండవచ్చు, కానీ వారి ద్వారా రక్షణ మాత్రం మనకు రాలేదు. పౌలు చాలా స్పష్టంగా కొరింథీ సంఘంతో చెబుతున్నాడు, నేను మిమ్మల్ని రక్షించానా? ఒకవేళ మీరు ఒక అడుగు ముందుకేసి ఆ మాట కూడా అంటారేమో అని భయమేసి బాప్తీసం ఇచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను అందరికీ బాప్తీసం ఇవ్వలేదు, కేవలం అని ఒక లెక్క చెబుతూ ఒక 5గురికి మాత్రమే నేను బాప్తీసం ఇచ్చానని చెబుతున్నాను. ఎందుకంటే నేను బాప్తీసం ఇస్తే నేను ఫలానా పౌలు దగ్గర బాప్తీసం తీసుకున్నాను కాబట్టి ఐఎమ్ ఫార్ బెటర్ దెన్ ఎనీ అదర్ ఫెలో ఇన్ ద వరల్డ్ అని చెప్పుకునే రకాలు ఉంటారు కొంతమంది. ఈరోజు చెప్పుకోవట్లేదు. ఎవరినైనా అడిగితే పాస్టర్ గారు నేను ఫలానా ఆయన దగ్గర బాప్తీసం తీసుకున్నా అంటే ఏంటి లాభం? ఎవరి దగ్గర బాప్తీసం తీసుకున్నాం అనేది ముఖ్యం కాదు అక్కడ. Whether you believe, whether you have faith in Jesus or not, that is the important thing. ఏ చర్చిలో బాప్తీసం తీసుకున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, లేకపోతే ఇంకెక్కడికి నువ్వు వెళ్ళావు అనేది ఇంపార్టెంట్ కాదు. కొంతమంది అంటే నేను నీకు ఎక్కడ తీసుకోవద్దు అనుకుంటున్నాను పాస్టర్ గారు, వెళ్ళి జోర్డాన్లోనే తీసుకోవాలనుకుంటున్నాను. సో తీసుకోండి, ఏంటి ప్రాబ్లం? జోర్డాన్లో తీసుకున్నదే, గ్యాంజెస్లో తీసుకున్నదే, లేదంటే మన ఇప్పుడు మురికి కాలంలో పారుతున్నాయి మన అన్నీ కూడా కదా, వాటిలో తీసుకున్నది. It's not the water. It's not the water that saves you. It's not the person who baptizes you that saves you. It's Jesus alone. Only when we have faith in Jesus. అది పౌలు చాలా స్పష్టంగా ఈ యొక్క అధ్యాయాలన్నింటిలో చెప్తున్నారు. ఈవెన్ 6వ అధ్యాయం కూడా దాని గురించే మాట్లాడుతున్నాడు. రెండవది నేను జ్ఞాపకం చేశాను. రెండవ థీమ్ మనం చూడబోతుంది ఏంటంటే 6వ అధ్యాయం నుంచి 8:39 వచ్చిన వరకు అక్కడ అంటాడు కదా, గాడ్ కాల్స్ us టు లీడ్ సాంక్టిఫైడ్ లైఫ్స్.
పవిత్రమైన జీవితాన్ని జీవించటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అంట. ఆయన ఏ విధంగా ముందు మనల్ని పరిశుద్ధపరిచాడో, మనల్ని ఏ విధంగా నీతిమంతులుగా చేశాడో అనే మాటలు మొదటి భాగంలో రాస్తూ, రెండవ భాగము మనము పవిత్రమైన జీవితము జీవించేవారిగా, అనగా లోకమునకు విరుద్ధమైన జీవితము, లోకము దాని యొక్క పోకల నుంచి ప్రక్కకు వెళ్ళే జీవితాన్ని జీవించాలని. ఎందుకంటే మనము నిజముగా ప్రభువునందు విశ్వసించిన వారమైతే, ఈ రోజుల్లో ఆ మాట ఎక్కువగా వాడాల్సిన పరిస్థితి వస్తుంది. నిజముగా అనే మాట మనం పెట్టుకోక తప్పటం లేదు. ఇలా విశ్వసించామని అందరం చెప్పేసుకుంటున్నాం, కానీ మన లైఫ్ స్టైల్లో విశ్వసించినట్టు ఎక్కడ కనపడటం లేదు. అందుకని నిజముగా మనము ప్రభువునందు విశ్వసించిన వారమైతే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ద వన్ హూ డ్వెల్స్ విత్ ఇన్ us, he is our constant and powerful ally in this lifelong battle. లోకముతో మనం పోరాడుతున్న ఈ పోరాటంలో, ఈ శరీరేచ్ఛలతో మనం పోరాడుతున్న ఈ యొక్క పోరాటంలో మన పక్షముగా స్థిరముగా ఎల్లప్పుడూ నిలవబడి ఈ యుద్ధములో మనకు సహాయము చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎల్లకాలము నివాసము చేయుచు ఉన్నారు. We need to lead a sanctified lives. పవిత్రమైన జీవితాలను మనము కొనసాగించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. అది పౌలు మాట్లాడుతున్నాడు. రూపాంతరపు జీవితంలో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? రూపాంతరము చెందిన వారము ఆ రూపాంతరపు జీవితాన్ని చూపించే వారముగా మనం ఉండాలి. మూడవది మాట్లాడతాడు కదా, మన జీవితాలలో దేవుని యొక్క సార్వభౌమత్వము కలిగిన ప్రణాళికలు ఎన్నటికీ విఫలము కావు. ఒకవేళ ఇంకా దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు కదా, ఇది నా జీవితంలో జరగలేదు ఏంటి అని అనుకోవచ్చు. బట్ దేర్ ఈజ్ ఆల్వేస్ టైం. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో ఆ పనిని ఆయన జరిగించకుండా మాత్రము మనల్ని ఈ లోకం నుంచి తీసుకొని వెళ్ళడు. ఖచ్చితంగా ఏ ప్రణాళికతో నిన్ను నన్ను ఈ భూమి మీద ఉంచాడు, అది మన ఇల్లు కావచ్చు, మన కుటుంబము కావచ్చు, మన యొక్క పని చేయుచున్న ప్రాంతము కావచ్చు, మనం నివాసం ఉంటున్న మన యొక్క హౌస్ కావచ్చు. కొంతమంది సాక్ష్యం చెప్తారు కదా, నన్ను దేవుడు ఎందుకు ఆ యొక్క అపార్ట్మెంట్లో ఉంచాడో నాకు తెలియదు కానండి, దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఎందుకు అక్కడ నాకు ద్వారాలు తెరిచాడు. ఎందుకు తెరిచాడు, ఎందుకు అక్కడ ఉంచాడు, ఆ అపార్ట్మెంట్లో ఎందుకు ఉంచాడు, ఆ డిపార్ట్మెంట్లో ఎందుకు ఉంచాడు, లేకపోతే ఆ ఫ్యామిలీలో ఎందుకు ఉంచాడు దేవుడు. ఖచ్చితంగా హిస్ ప్లాన్స్ విల్ నెవర్ ఫెయిల్. ఎప్పుడు నెవర్ ఫెయిల్ అంటే ఆ ప్లాన్స్కి అనుగుణంగా నేను ఉండాలి అని మనం ఆశపడినప్పుడు. అనేక మార్లు ఆయన ప్లాన్స్ని మనం ఫెయిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో హిస్ ప్లాన్స్ విల్ నెవర్ ఫెయిల్. హీ ఈజ్ అ సావరెన్ గాడ్. ఆయన సార్వభౌమత్వము కలిగిన దేవుడు. నాలుగవదిగా 12వ అధ్యాయం నుంచి ప్రాక్టికల్ లైఫ్ గురించి మాట్లాడుతూ అంటాడు కదా, బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ నీడ్ టు వాక్ ఇన్ రైచియస్నెస్. యొక్క నీతి కలిగిన జీవితంలో నీతిమంతులుగా వారు జీవించబద్దులై ఉన్నారు. ఎందుకంటే వారు దేవుని యొద్ద నుంచి రక్షణ అనే వరాన్ని వారు బహుమానంగా దేవుని వద్ద నుంచి పొంది ఉన్నారు. అది స్వాభావికముగానే ఇట్ న్యాచురల్లీ ప్రొడ్యూసెస్ అ చేంజ్ విత్ ఇన్ us. When we receive the gift of God's salvation, it naturally produces a change in us. రక్షణ పొందామని చెప్పుకుంటూ మనలో ఆ మార్పు కనపడటం లేదంటే మన రక్షణ గురించి కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. Am I really saved? కొన్ని పర్యాలు మనకు తెలియకుండానే మనమే భ్రమపడిపోతున్నామేమో, నేను రక్షణ పొందేశాను, నేను పలానా దగ్గరకు వెళ్ళాను, వాళ్ళ వాక్యం చెప్పిన వెంటనే నేను యాక్సెప్ట్ చేశాను, నేను చేయెత్తేసాను, తర్వాత వెళ్ళాను, బ్యాప్టిజం తీసుకున్నాను, నేను రక్షణ పొందేశాను అని ఒకవేళ ఓకే మంచిదే. బట్ అది మనలో న్యాచురల్లీ ఇట్ బ్రింగ్స్ చేంజ్ విత్ ఇన్ us. ఇట్ బ్రింగ్స్ చేంజ్. ఇట్ హెల్ప్స్ us టు లుక్ ఎట్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్ ఇన్క్లూడ్స్ అవర్ డిజైర్ టు టర్న్ అవే ఫ్రమ్ అవర్ ఫార్మర్ లైఫ్స్ ఇన్ సిన్, అండ్ ఇట్ హెల్ప్స్ us టు వాక్ టువర్డ్స్ గాడ్. మన పాప జీవితము నుంచి దేవుని వైపు తిరిగి దేవుని వైపు మనం పరిగెత్తటానికి నువ్వు పొందిన రక్షణ అది నిన్ను నడిపిస్తుంది. కారణం ఏంటంటే మనము రక్షణ పొంది ఉన్నాము కనుక, అది ఆయన ఇచ్చిన వరము కనుక అది మనలను ముందుకు నడిపేదిగా ఉంటుంది అనే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా,
ఈ 4 అంశాలను మనం చూడబోతూ ఉండగా అందులో ప్రారంభముగా ఈరోజు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 7 వచనాలలో రోమా సంఘానికి పౌలు రాస్తూ మాట్లాడుతున్న ఈ మాటలను నేను మీతో షేర్ చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. దాదాపుగా లాస్ట్ మిషనరీ జర్నీ లేదా 3rd మిషనరీ జర్నీలో కొరింథులో నుంచి ఈ పత్రికను వారికి వ్రాస్తున్నట్లుగా చరిత్ర చెబుతూ ఉన్నది. వారికి వ్రాయటానికి కొన్ని కారణాలు ఏంటంటే, వారి యొద్దకు రావాలని పౌలు ప్రయత్నం చేస్తున్నాడు, రోమ్కి వెళ్ళాలని. కానీ కొన్ని ఆటంకాలు తనకు ఎదురైనాయి, దానివల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయాడు. పౌలు ఈ పత్రికను వ్రాసేసరికి అప్పటికే 20 సంవత్సరాల పరిచర్యను తను చేసేసాడు. అప్పటికే 20 సంవత్సరాలు మిషనరీ జర్నీస్ అయిపోయినాయి, చర్చెస్ ప్లాన్ చేశాడు. ఆ తర్వాత డిఫరెంట్ చర్చెస్కి అరౌండ్ అట్లీస్ట్ 4 చర్చెస్కి అప్పటికే కొన్ని లెటర్స్ రాయటం జరిగింది. సో అక్కడికి వెళ్ళటానికి ముందు తను అప్పటికే పరిచర్యలో ఉన్నాడు. అయితే ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఏదో ఆటంకాలు రావటం వలన అక్కడ ఉన్న క్రైస్తవులను ప్రోత్సహిస్తూ ఈ పత్రికను వారికి వ్రాస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అది రాస్తున్నప్పుడు తన యొక్క ప్రారంభ మాటలు మనం చూసినట్లయితే మొట్టమొదటి వచనంలో యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన వాడను, ఇంకొక మాట దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు అని తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాల్సింది, టైటిల్స్ని మనం చూస్తూ ఉన్నాం. పౌలు యొక్క టైటిల్స్, ఆల్ దీస్ టైటిల్స్ helps us to understand the responsibilities that God has entrusted to Paul. కేవలం టైటిల్స్ని వాడుకొని టైటిల్స్ని ఒక అధికారముగానో ఒక ఆధిపత్యముగానో ఉండటానికి పౌలు వాడుకోవటం లేదు. తన యొక్క బాధ్యతను జ్ఞాపకము చేయటానికి ఈ టైటిల్స్ని పౌలు వాడుకుంటూ ఉన్నాడు. ప్రారంభంతోనే తన పేరు వాడాడు. ఆ పేరు రాస్తూ అక్కడ రాస్తున్న మాట యేసుక్రీస్తు దాసుడను అని జ్ఞాపకం చేస్తున్నాడు. తెలుగులో మనకి దాసుడు అని కనపడింది, కొన్ని ట్రాన్స్లేషన్స్లో అయితే సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని రాయబడింది. ఇంకొన్ని ట్రాన్స్లేషన్స్ మనం లిటరల్లీ గ్రీక్ టు ఇంగ్లీష్ చేసిన ట్రాన్స్లేషన్ చూస్తే స్లేవ్ అనే మాటని మనం అక్కడ గమనించగలం. స్లేవ్, ఇంకొక మాటలో చెప్పాలంటే బాండ్ సర్వెంట్ అని రాయబడింది. ఆ బాండ్ సర్వెంట్ దానికి గ్రీక్ పదం ఏమని ఉపయోగించబడిందంటే డౌలోస్. డౌలోస్ ఈజ్ a word which speaks about complete and utter devotion to someone else. సంపూర్ణముగా ఒక వ్యక్తికి నేను కట్టుబడిపోయి ఉన్నాను అనే పదాన్ని సూచించేది డోలోస్ అనే పదం. స్లేవ్, సర్వెంట్ అనే దానికి మిగిలిన అనేకమైన గ్రీక్ పదాలు ఉన్నప్పటికీ పౌలు తనను తాను ఒక కట్టు బానిసగా, ఇక ఏదైనా క్రీస్తే ఆయన ఏది చెయ్యమంటే నేను అది చేస్తాను. ఇట్ స్పీక్స్ అబౌట్ హిస్ కంప్లీట్ డివోషన్. నేను ఆయన సేవకుడను, ఇక్కడ నా పెత్తనం ఏమి లేదు, నా ఆలోచన ఏమి లేదు, నా ఓన్గా నా నిర్ణయాలు ఏమి లేవు. ఏదైనా సరే గాడ్స్ డెసిషన్, బికాస్ ఐ ఆమ్ ఈ స్లేవ్ అనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు రోమా సంఘానికి. అప్పటి నుంచే బహుశా పౌలు గురించి రోమా సంఘస్థులు విని ఉంటారు, కారణం అనేక సంవత్సరాల నుంచి తను పరిచయం చేస్తూ ఉన్నాడు. రోమా సంఘానికి రాస్తున్న పౌలు తన ప్రారంభంలో మిగిలిన ప్రతి పత్రికలో కూడా ఇదే మాటను పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను క్రీస్తు యొక్క దాసుడను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక న్యూ టెస్టమెంట్ పండితుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు, ఆ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ హయ్యర్ టైటిల్ దాన్ మోనార్క్ ఆఫ్ ద వరల్డ్ అని రాస్తున్నారు. ఆ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ హయ్యర్ టైటిల్ దెన్ మోనార్క్ ఆఫ్ ద వరల్డ్. నేను క్రీస్తు సేవకుడును అని చెప్పుకోవటం అనేదంట ఈ యొక్క భూమిని ఏకఛత్రాధిపతిగా ఏలతన్నాను అని చెప్పుకునే ఆ టైటిల్ కంటే కూడా చాలా గొప్పదంట. a servant. నేను ఆయన యొక్క కట్టు బానిసను, ఆయన ఏది చెబితే అది చేయటానికి నేను సిద్ధముగా ఉన్నాను అని తనను తాను క్రీస్తునకు సమర్పించుకున్నట్లుగా తన బాధ్యతను, తను చేసే పనిని గురించి పౌలు చెప్తూ ఉన్నాడు.
హూ యామ్ ఐ అని పౌలు తనను తాను పరీక్షించుకుంటే తననే మాట, ఐ యామ్ అ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సేవకుడను, క్రీస్తు కొరకు పనిచేసేవాడను. ఇంక దేని కొరకు కాదు, క్రీస్తు కొరకు పనిచేసేవాడను. అనేక సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అమెరికా దేశం నుంచి ఆ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి పరిచయం చేసి కొంతకాలం వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోవటానికి ముందు నాతో కొంత సమయం నాతో టైం స్పెండ్ చేసి, ఇక త్వరలో వాళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నెక్స్ట్ వారు వేరే బాధ్యతలకి వెళ్తూ చెప్తున్న ఒక మాట, you may have many masters on this earth, but you have only one master to whom you are always accountable. You have only one master to whom you are always accountable. You can cheat all these masters who are there on the earth. You can very easily cheat them, but you can't cheat that master who has called you unto. Many a times we are trying to cheat God. మనకు తెలియకుండానే ఆయన్ని మనం బహుశా మోసం చేసే వాళ్ళముగా ఉంటున్నాం. పౌలు ఈ మాట రాయటానికి కారణం ఏంటంటే, నేను ఆయనకి కట్టు బానిసగా ఉన్నాను కనుక ఇక నేను ఎడమకైనా కుడికైనా వెళ్ళటానికి తిరగటానికి వీలు లేదు. ఆయన ఎలా వెళ్ళమంటే అలా వెళ్ళటానికి నన్ను నేను సమర్పించేసుకున్నాను ఆయనకి. ఒకప్పుడు ఆ ప్రభువు మీద ఎదురు తిరిగిన వాడు, ఆయన యొక్క ప్రజలను చంపాలని ప్రయత్నం చేసిన వాడు, ఇప్పుడు ఆయనకు సంపూర్ణముగా సమర్పించుకునే జీవితాన్ని జీవించాడు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే తన రక్షణ తర్వాత ఇదంతా జరిగింది. తన యొక్క పిలుపు తర్వాత ఇదంతా జరిగింది. ప్రభువుని ఎదుర్కొన్న తర్వాత ఇదంతా జరిగింది. రియల్ ఎన్కౌంటర్ విత్ గాడ్ ఆల్వేస్ చేంజెస్ ద హార్ట్ ఆఫ్ ద పీపుల్. ప్రభువుని మనం నిజంగా ఎదుర్కొన్న వారమైతే మన హృదయాలకు మార్పు ఖచ్చితంగా కలుగుతుంది. నిజముగా ఆయనను ఎదుర్కొన్న వారమైతే, నిజముగా ఆయనతో మనం ముఖాముఖిగా మాట్లాడుతున్న వారమైతే, మాట్లాడిన వారమైతే మన జీవితంలో ఖచ్చితమైన మార్పు, పౌలుకు జరిగిన ఆ యొక్క మార్పును మనం చూడగలం. రెండోది ఏమంటాడో తెలుసా? అపోస్తలుడుగా ఉండుటకు పిలవబడిన వాడను. హీ వాస్ నాట్ క్లెయిమింగ్ ద టైటిల్ ఆఫ్ అపోస్తల్షిప్. నేను అపోస్తలుడు అని ఆయన టైటిల్ పెట్టుకొని తిరగటానికి ఆయన క్లెయిమ్ చేసుకున్నది కాదది. అపోస్తలుడుగా ఉండటానికి నేను పిలువబడ్డాను. ఎవరి చేత పిలువబడ్డాడు? మనందరికీ తెలుసు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో దమస్కుకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన్ని ఎదుర్కోవటం, ఆ యొక్క వెలుగు, ఆయన విన్న స్వరము, ఆ తర్వాత అననీయ దగ్గరకు వచ్చిన అననీయ దగ్గర ఇతని గురించి, పౌలు గురించి మాట్లాడుతూ, నేను అనేకమైన రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను తనను నేను నిలబెట్టబోతున్నాను, ఈయన నాకు సాధనమై ఉండబోతున్నాడు అని చెప్పాను. నేను అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడ్డాను. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఐఎమ్ కాల్డ్ బై గాడ్, కాల్డ్ టు బి అన్ అపోసల్, కాల్డ్ టు బి అన్ అపోసల్. ఇట్స్ నాట్ జస్ట్ ద టైటిల్. ఈ రోజుల్లో చాలా టైటిల్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, నేను డిఫరెంట్ అదర్ చర్చెస్కి వెళ్ళినా సరే, లేదా ఒక చిన్న మీటింగ్కి వెళ్ళినా సరే, మా బిషప్ గారు వచ్చారంటే, బిషప్ అంటే వాళ్ళు ఎవరికి తెలియదు అక్కడ. అదొక టైటిల్, చాలా గ్రేట్ టైటిల్ లాగా ఫీల్ అయ్యి చెప్పేస్తూ ఉంటాను. నేను అదే చెప్తాను, ఆ టైటిల్ మాత్రం చెప్పకుండా, అది ఓన్లీ నాకు ఈసీ అయితే లింక్ పెట్టను, మిగిలిన దాంతో లింక్ పెట్టద్దని చెప్తాను. ఇంకో దగ్గర వెళ్తే నార్త్ ఆంధ్ర తెలంగాణ డయాసిస్ బిషప్ గారు అని ఏదో పెద్ద, అదంటే ఏందో ఎవరికి తెలియదు అక్కడ. బట్ మా పాస్టర్స్ ఏమనుకుంటారంటే, సార్ని అలా ఇంట్రడ్యూస్ చేస్తే చాలా ఎలివేట్ చేసిన వాళ్ళం అవుతాం అనుకుంటారు. ఏం అర్థం కానప్పుడు అది ఎలివేషన్ కాదు. కొన్ని పర్యాయాలు ఈ టైటిల్స్ని మనల్ని మనం ఎలివేట్ చేయడానికి బహుశా పనికొస్తాయేమో. బట్ పౌలు తనను తాను ఎలివేట్ చేసుకోవటానికి యొక్క అపోస్తలషిప్ గురించి మాట్లాడటం లేదు. నేను పిలువబడ్డాను. దేనికోసం పిలువబడ్డానంటే, ఆ దేవుని యొక్క సువార్తను తీసుకొని వెళ్ళటానికి నేను పంపబడిన వానిగా పిలువబడ్డాను. ఆయనే నన్ను పిలుచుకున్నాడు, ఆయనకు సాధనముగా నన్ను ఉంచాలని నేను పిలువబడ్డాను అంటాడు పౌలు. చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో అననీయతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాటను మనం చూడగలం. ఆయన ఏ విధంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన
సాధనముగా ఉన్నాడో మనము ఇక్కడ చదవగలం. 10వ వచనం చూడండి. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్షువాడైన పౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచూ ఉన్నాడు. అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వల్ల వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నా. ఐ హ్యావ్ చోసన్ హిమ్. ఐ హ్యావ్ చోసన్ హిమ్. హీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఐ హ్యావ్ చోసన్ హిమ్. నేను ఎన్నుకోబడిన సాధనం. Go, for he is a chosen instrument for mine to carry my name before Gentiles and the kings and the children of Israel. వారి యొద్దకు నేను పంపబోతూ ఉన్నాను. His apostleship or his title apostle was not self-claimed. తనకు తానుగా క్లెయిమ్ చేసుకొని పెట్టుకుంది కాదు, లేదా కొనుక్కొని పెట్టుకుంది కాదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను అప్పటికే బిషప్స్ కమిషనరీగా ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర పాస్టర్స్ మీటింగ్స్కి వెళ్ళాను. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్ద బ్యానర్ వేసి, బ్యానర్లో నా ఫోటో వేసి, ఫోటో కింద బిషప్ ప్రేమ్ కుమార్ అని రాసి పెట్టారు. వాస్తవానికి అఫీషియల్గా నేను కాన్సిక్రేట్ చేయలేదు ఆర్గనైజేషన్ అప్పటికి. వాళ్ళు చేసింది మరలా నా కరెక్షన్కి పంపకుండా యాజ్ ఇట్ ఈస్గా బ్యానర్లో పెట్టేశారు. ఆ తర్వాత నాకు పంపించారు, నాతో పాటు గ్రూప్ మొత్తానికి పంపారు. గ్రూప్లో ఒకరు ఏం చేశారంటే చక్కగా స్క్రీన్ షాట్ తీసి దాన్ని హెడ్ ఆఫీస్లో ఉన్న బిషప్ ప్రెసిడెంట్ గారికి పంపించారు. మీరు కాన్సిక్రేట్ చేయకుండానే తను పెట్టేసుకుంటున్నాడండి టైటిల్స్ అని. అక్కడి నుంచి మా బిషప్ గారు కాల్ చేశారు, midnight 12 o'clock కాల్ చేశారు. చేసి మొదలుపెట్టారు మాట్లాడుతూ, యా వాట్ ప్రేమ్, యు ఆర్ ఆల్రెడీ సెల్ఫ్ కాన్సిక్రేటెడ్ అన్నాడు. నాకు అర్థం కాదు. చాలా పర్యాలు వి కాన్సిక్రేట్ అవర్ సెల్స్. పౌలు తనను తాను కాన్సిక్రేట్ చేసుకోలేదు. ఆ తర్వాత నేను తనకి సంజాయిషి చెప్పడం, వారు అర్థం చేసుకోవడం జరిగింది. పౌలు ఎప్పుడు కూడా తనను తాను గ్రేట్గా చెప్పుకోవటానికి తన టైటిల్స్ ఉపయోగించుకోవటం లేదు. తన రెస్పాన్సిబిలిటీస్ గురించి ప్రత్యేకంగా ఈ పత్రిక రోమా సంఘానికి, మరి ముఖ్యంగా అనేకులైన అన్యులు ఉన్న ఆ యొక్క ప్రాంతానికి వ్రాస్తున్న పౌలు, నేను అపోస్తలుడుగా ఉండటానికి పిలవబడిన వాడను, దేవుని చేత నేను పిలవబడిన వాడను అని తన బాధ్యతను గురించి జ్ఞాపకము చేస్తున్నాడు. కానీ తన యొక్క టైటిల్స్ గురించి, తద్వారా తను మంచి పేరు సంపాదించుకోవాలని ఫేమ్ కోసం దాన్ని చేయట్లేదు. అది ఎన్నడూ మర్చిపోవడం. థర్డ్ థింగ్ ఆయన చెప్పుకున్న మూడో విషయం ఏంటంటే, ఐ ఆమ్ సెట్ అపార్ట్ ఫర్ ద గాస్పల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సువార్త కొరకు నేను ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నాను. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నాను. నన్ను దేవుడు పిలుచుకున్నదే, ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను పిలుచుకున్నదే ఆయన సువార్తను నేను ప్రకటించాలని. ఒక ఫారిసీగా పౌలు చాలా కాలం నుంచి ఒక సపరేటిస్ట్గానే ఉన్నాడు. ఫారిసీస్కి వాళ్ళకు కొన్ని వాళ్ళ సొంత ఆలోచనలు ఉంటాయి, సాధుసీస్కి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఈ సెక్ట్ ఒక సపరేట్ సెక్ట్. ఇది మాకంటే నీతిమంతులు అనేవారు ఎవరు లేరు, మాకంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు ఎవరు లేరు, వీఆర్ సో స్పెషల్ పీపుల్ అనే ఒక అహంతో ఉండేవాళ్ళు పరిసయ్యులు ఆ దినాలలో. ఆ గ్రూప్కి చెందినవాడు పౌలు. అందుకనే మొదట్లో పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించడానికి తన అహం అడ్డొచ్చింది. ఎందుకంటే తనకున్న జ్ఞానం, లా గురించి, ధర్మశాస్త్రం గురించి తనకున్న జ్ఞానం. బిఫోర్ హీ కేమ్ టు జీసస్, హీ వాజ్ సపరేటెడ్ అంటూ ద సర్వీస్ ఆఫ్ హిజ్ ఓన్ సెక్ట్.
పరిచర్యలు చేసే పరిచర్యను చేయటానికి ఆయన వేరు చేయబడ్డాడు. పరిచర్యలు ఏవేవైతే ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు బోధిస్తారో, ఏవేవైతే ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలు చేయటంలో, ఆ రిచువలిస్టిక్ థింగ్స్లో వాళ్ళు ముందు ఉంటారో అది చేయటానికి ఒకప్పుడు వేరు చేయబడ్డాడు. ప్రత్యేకింపబడిన వాడు పౌలు ఒకప్పుడు. అదే పౌలు ఇప్పుడేమన్నాడో తెలుసా? నౌ హీ సపరేటెడ్ అంటు ద గాస్పల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వేరు చేయబడ్డాడు. దేవుని సువార్తను, ఫారసీ అనే మాట అంట, విచ్ దట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద వర్డ్ సెపరేటింగ్ దెమ్సెల్స్ అనే వర్డ్ నుంచి వచ్చిందంట. మేము ప్రత్యేకింపబడిన వారం. పరిసయ్యుడు అనేవాడు ఎప్పుడు అనుకుంటాడంట, నేను ప్రత్యేకింపబడిన వాడిని, నాతో సమానంగా నాకు సాటి ఇంకా ఎవరు కూడా లేరు అనే స్థాయిలో, ఆ స్థితిలో ఉన్న పౌలు ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నా అంటే, ఎస్, ఐ ఆమ్ సపరేటెడ్, ఐ ఆమ్ సెట్ అపార్టెడ్ ఫర్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్. ఒకప్పుడు మన లాంగ్వేజ్లో మాట్లాడాలంటే, నా కులము విషయంలోనో, నా యొక్క మతం విషయంలోనో, లేక నాకున్న స్థాయి విషయంలోనో నేను సపరేట్గా ఉన్నాను. ఇప్పుడైతే సువార్త విషయంలో నేను ప్రత్యేకించబడిన వానిగా ఉన్నా. సువార్తను బోధించడానికి నేను ఏర్పాటు చేయబడ్డాను అని మాట్లాడుతున్నాడు. హి వాజ్ సపరేటెడ్ టు ద గాస్పెల్ ఆఫ్ గాడ్. ఈ సువార్త ఆ తర్వాత వచ్చినాలో జ్ఞాపకం చేస్తుంది. ఈ సువార్తలో రోమా సంఘానికి రాస్తున్న ఈ యొక్క పత్రికలో పౌలు ఎక్కువగా దేవుని మీద తన దృష్టిని కేంద్రీకరించాడు. ఇతర పత్రికల కంటే కూడా ఈ పత్రికలో ఎక్కువ పర్యాయాలు పౌలు దేవుడు అనే పదాన్ని ఎక్కువ పర్యాయాలు వాడాడు. God is the most important word in this epistle. ఈ పుస్తకంలో ఇంకా మనం జాగ్రత్త, ఈ పత్రికలో కానీ మనం చూసినట్లయితే పౌలు ఏమి మాట్లాడినా సరే, ఏ అంశాన్ని తను టచ్ చేసినా సరే, ఎవ్రీథింగ్ దట్ పాల్ టచెస్, ఎవ్రీ టాపిక్ దట్ పాల్ టచెస్ ఇన్ దిస్ లెటర్, హీ రిలేట్స్ టు గాడ్. ప్రతిదీ దేవునికి కనెక్ట్ చేయటం మనం దీంట్లో చూడగలం. దీన్ని లెక్కించిన ఒక వ్యక్తి రాస్తాడు, ద వర్డ్ గాడ్ అకర్స్ 153 times in Romans, an average of once every 46 words. ప్రతి 46 పదాలకు ఒకసారి దేవుడు అనే పదాన్ని పౌలు వాడాడంట. 153 పర్యాయాలు. తను ఏ అంశము గురించి మాట్లాడినా, ఏ విషయాన్ని తను మాట్లాడవలసి వచ్చినా, జస్టిఫికేషన్ గురించి కావచ్చు, రైచియస్నెస్ గురించి కావచ్చు, తన అపోస్తలత్వమును గురించి కావచ్చు, మరి దేని గురించి మాట్లాడినా దేవునికి రిలేషన్షిప్లోనే మాట్లాడుకుంటూ వచ్చాడు. కానీ మనుషులకు కానీ, లోకానికి కానీ, లేక తన వ్యక్తిగతముగా కానీ రాయటం లేదు. గాడ్ ఈజ్ ద మెయిన్ అండ్ ద ఇంపార్టెంట్ వర్డ్, ద ఇంపార్టెంట్ టాపిక్ దట్ హీ యూజ్డ్ హియర్. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను తన పత్రికలో ఎక్కువగా ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కారణం ఏంటంటే, ఆ రోమా సంఘంలో ఎక్కువగా దేవుడు అనే మాటకి వారికున్న అన్య దేవుళ్ళు, అన్య దేవతలు, వాటి గురించి ఎక్కువగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎక్కువగా వాటి విషయంలో భక్తి కలిగిన వారు కనుక నిజ దేవుడు ఎవరు, ఆయన మానవుల పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏంటి అనే దానిని తెలియపరచడం కోసము దేవుని గురించి ఎక్కువగా వ్రాసినట్టుగా కనపడుతుంది. ఆ తర్వాత మరికొన్ని పదాలు ధర్మశాస్త్రముల గురించి, క్రీస్తుని గురించి పౌలు ఈ పత్రికలో డీల్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 3 విషయాలు ప్రత్యేకించి ఈ 1 నుంచి 7 వచనాలలో మనము జాగ్రత్తగా గమనించగలం. ఒకటి, మొట్టమొదటి విషయము, పౌలు ఆ యొక్క సువార్తను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. నేను సువార్త కొరకు ప్రత్యేకింపబడిన వాడును. ఏంటి సువార్త? అది పౌలుతోనే ప్రారంభించబడిందా, లేక పౌలు కంటే ముందు యేసుప్రభు శిష్యులతో ప్రారంభించబడిందా అంటే పౌలు అంటున్నాడు అక్కడతో ఆగలేదు. దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు తెలుసా? హీ ప్రామిస్. చూడండి ఏమని రాస్తున్నాడు 2వ వచనంలో, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ వ్రాయునది, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి
కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనమందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా తన ప్రవక్తల ద్వారా ఏ విధముగా దేవుడు ప్రామిస్ చేశాడో వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ద గాస్పల్ ఈజ్ నాట్ న్యూ. ఇట్ ఈస్ నాట్ అ క్లవర్ ఇన్వెన్షన్ ఆఫ్ మ్యాన్. ఒక వ్యక్తి దానిని ఇన్వెంట్ చేయలేదు, లేక శిష్యులు వచ్చి దాన్ని ఇన్వెంట్ చేయలేదు సువార్తని. ద గాస్పల్ ఈజ్ నాట్ న్యూ. అందుకని పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నారు. ఇది ప్రవక్తల ద్వారా లేఖనములలో ప్రభు అయిన యేసు క్రీస్తును గురించి ముందుగానే చెప్పబడింది. అక్కడ చెప్తూ ముందుకు వస్తూ ఇంకా ఏమని మాట తెలుసా, ముందుగా వాగ్దానము చేసెను, యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమును మృతులలో నుండి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి చాలా సూటిగా, చాలా స్పష్టముగా దేవుడు ఏ విధముగా ఆయన గురించి చేసిన వాగ్దానాలను గురించి మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పటికే చాలామంది అబద్ధ యేసులు అప్పటికే చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా వస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తే బోధించారు. నా తర్వాత కూడా చాలామంది వస్తారు. అబద్ధ యేసులు చాలామంది వచ్చారు. మేము మెస్సయ్యాలమని చెప్పుకునే వాళ్ళు చాలామంది అప్పుడు వచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత చాలామంది వచ్చారు. ఇప్పటికీ అక్కడక్కడక్కడ కనిపిస్తానే ఉన్నారు. ఏదైతే వాగ్దానము చేయబడిందో, ఎవరి గురించి అయితే వాగ్దానము చేయబడిందో, రాబోయే మెస్సయ్య ఏ విధముగా దావీదు యొక్క ఆ యొక్క లీనేజ్లో పుడతాడు, ఆయన యొక్క ఆ సింహాసనాన్ని అధిరోధించేవాడు లేకుండా ఎవరు కూడా ఉండడు, ఆయన యొక్క సంతానములని దావీదునకు ఏదైతే సమూయేలు గ్రంథంలో వాగ్దానము చేయబడిందో అది ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో అది నెరవేర్చబడింది. అందుకని శరీర సంబంధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాస్తూ అంటాడు, శరీరమును బట్టి దావీదు సంతానము ఆయన గురించి ఎప్పుడో వాగ్దానం చేయబడింది. రెండోది ఏమంటున్నాడో తెలుసా, మృతులలో నుండి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయనొక్కడి జీవితంలో తప్ప ఇక ఎవరి జీవితంలో నిరూపింపబడలేదు. కాబట్టి ఈయనే యేసు, ఈయనే మెస్సయ్య, ఈయన గురించే వాగ్దానం చేయబడింది అనే దాన్ని ఖచ్చితంగా పౌలు నమ్మాడు. ఆ నమ్మిన దాన్నే తన పత్రికల ద్వారాను తన యొక్క స్వార్థ ప్రకటనల ద్వారాను అనేక మందికి తెలియపరిచాడు. కొత్త క్రీస్తుల వైపు ఇప్పటికీ తిరుగుతున్న రోజుల్లో మనం చూస్తున్నాం. కొత్త బోధల వైపు ఇప్పటికీ తిరుగుతున్న రోజుల్లో మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఆ యొక్క నిర్ధారణను ప్రారంభంలోనే వాళ్ళకి ఇచ్చేసి, ఈవెన్ వెరీ బిగినింగ్ he was the promised Messiah. And this gospel was not just preached newly. It is already promised. ఈ సువార్త ముందుగానే ప్రామిస్ చేయబడింది. రోమా సామ్రాజ్యంలో గాస్పల్ అనేది ఇట్స్ నాట్ ఎ న్యూ వర్డ్ టు క్రిస్టియన్ వరల్డ్. ఇట్స్ నాట్ న్యూ వర్డ్ టు ద క్రిస్టెండమ్. క్రైస్తవులు ఏదో సువార్త అనగానే ఇది మా వార్త అనుకుంటారు. కానీ రోమా సామ్రాజ్యంలో ఆ దినాల్లో గ్రీకు భాష మాట్లాడే వారి మధ్య గాస్పల్ అనేది వాడుకలో ఉన్న పదమే. ఏంటి వాడుకలో ఉన్న పదం అంటే, ఒక చక్రవర్తి ఇంటిలో తర్వాత ఆ యొక్క సింహాసనాన్ని అధిరోధించబోయే చక్రవర్తి పుట్టి చివరికి ఆ పుట్టిన ఆ పిల్లవాడు మరలా ఆ చక్రవర్తి యొక్క సింహాసనాన్ని అధిరోధించటము వారందరి దృష్టిలో ఇది సువార్త. దే కాల్ ఇట్ యాజ్ ఎ గాస్పల్. కాబట్టి గాస్పల్ అనేది వాళ్ళకు కొత్త పదం ఏమి కాదు. కానీ పౌలు దానికి సరి అయిన అర్థాన్ని తెలియచేస్తూ ఉన్నా. సరి అయిన అర్థాన్ని, యేసుక్రీస్తు
శరీరమును బట్టి వాగ్దానము చేయబడిన రీతిగా ఆయన దావీదు యొక్క సంతానములో దావీదు కుమారునిగా ఆయన జన్మించాడని, ఆయన పునరుద్ధారుడై మృతులలో నుంచి పునరుద్ధారుడైన దానిని బట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని యొక్క కుమారుడని ప్రభావముతో ఆయనను గురించి నిరూపించబడింది అని చెప్పి వన్స్ ఫర్ ఆల్ అది డిక్లేర్ చేయబడింది, అది నిరూపించబడిపోయింది. ఇది చాలా గట్టిగా ప్రారంభంలోనే పౌలు రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక ఇతరుల వైపు మీరు చూడాల్సిన అవసరం లేదు. హీ హిమ్సెల్ఫ్, జీసస్ అలోన్ ఈజ్ ద వన్ అబౌట్ హూమ్ ఇట్ వాస్ ప్రామిస్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ and he is the one who raised from the death. So there is no need to look unto other people. తన సువార్తలో ప్రారంభంలోనే యేసుక్రీస్తుని గురించి చాలా ఖచ్చితమైన, చాలా ఖండితముగా వారితో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు వారికి జ్ఞాపకం చేయవలసిన అవసరం వారికి పౌలుకు వచ్చిందంటే, దే మస్ట్ అండర్స్టాండ్ హూమ్ దే ఆర్ వర్షిపింగ్. అప్పుడప్పుడు వాళ్ళకు వస్తున్న కొన్ని తప్పుడు బోధల వలన డీవియేట్ అవటానికి వీలు లేదు. మనందరికీ తెలుసు, గలేషియన్స్ గురించి మాట్లాడుతూ గలతీలకు రాసిన పత్రికలో పౌలు వారిని చాలా సింపుల్గా వెరీ ఫస్ట్ చాప్టర్లోనే వాళ్ళతో ఏమని మాట్లాడాడో చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో వారు తప్పిపోయిన విధానాన్ని బట్టి వారు విన్న సువార్తను విడిచిపెట్టి భిన్నమైన సువార్త వైపు వెళ్ళిపోయారంట. ఫస్ట్ చాప్టర్ వర్స్ 6లో ఏమని రాస్తున్నారు చూడండి. ఐ ఆమ్ అస్టానిష్డ్ దట్ యు ఆర్ సో క్విక్లీ డెజర్టింగ్ హిమ్ హూ కాల్డ్ యూ ఇన్ ద గ్రేస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఆర్ టర్నింగ్ టు ఎ డిఫరెంట్ గాస్పల్. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచూ ఉన్నది అంటాడు. భిన్నమైన సువార్త. అందుకని పౌలు ఖచ్చితమైన సువార్తను గురించి వారితో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ సువార్త కొరకే నేను సేవకుడిగా వచ్చాను, ఆ సువార్త కొరకే ఆయన నన్ను పిలుచుకున్నాడు, ఆ సువార్తను ప్రకటించడానికి నేను అపోస్తలుడిగా పంపబడ్డాను అంటున్నాడు పౌలు. అనేక మార్లు మన జీవితంలో కూడా కొత్త వస్తున్నప్పుడు ఈ మర్మాలు మా పాస్టర్ గారు అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటారు. ఆడేం ఉండవు మర్మాలు, అది ఏదో చెప్తారు, అది మర్మం అయిపోద్ది మనకి. ఈ మర్మాలు మాకు అప్పుడు చెప్పలేదండి. అవర్ పాస్టర్ డిడ్ నాట్ టెల్ ఆల్ దీస్ మిస్టరీస్. అక్కడ కొత్త ఏముండవు. ఏదన్నా కొత్తది ఉందంటే కొంచెం మీ ఆలోచనని కొంచెం పక్కకు మార్చడానికి చెప్పేవి. సత్యానికి విరుద్ధమైనవి కొన్ని పర్యాలు చెప్తారు. సత్యానికి విరుద్ధమైనవి కాబట్టి ఒకప్పుడు చెప్పనవి ఇప్పుడు చెబుతున్నప్పుడు అదే సరి అయిందని అనుకుంటూ ఉన్నాం. బికాజ్ వీ డోంట్ గో బ్యాక్ అండ్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ గ్రంథంలో ఏది ఉన్నదో మనం జాగ్రత్తగా చూడగలుగుతూ ఉంటే, చదవగలుగుతుంటే, ధ్యానం చేయగలుగుతూ ఉంటే మనకే అర్థమవుతుంది వాట్ ఈస్ ద ట్రూ గాస్పల్. పౌలు చాలా స్పష్టంగా గలతీ సంఘంతో ఈ మాట మాట్లాడుతున్నారు. ఇంత త్వరగా భిన్నమైన సువార్త వైపుకి వెళ్ళిపోయారు. ఇంత త్వరగా మీరు భిన్నమైన సువార్త వైపుకి తిరిగింది నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్న. అందుకని బహుశా రోమా సంఘానికి చాలా ఖచ్చితంగా చెబుతున్నాడు ముందు నుంచే, యేసే నిజమైన రక్షకుడు, ఆయన ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసు క్రీస్తుని గురించిన విషయాలు చాలా సూటిగా జ్ఞాపకం చేస్తున్నాం. ద సెంటర్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అ టీచింగ్ ఆర్ ఎ మోరల్ సిస్టమ్, ఇట్ ఈస్ అ పర్సన్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. The center of Christianity is not the moral system, it's not the teachings, it is the person, that is Jesus Christ himself, about whom it was prophesied long time back. చాలా కాలం క్రితము ఎవరి గురించి అయితే వాగ్దానము చేయబడిందో ఆయన క్రైస్తవ్యానికి కేంద్రమై ఉన్నాడు, కానీ క్రైస్తవులు బోధించే మోరల్ సిస్టమ్స్ కాదు, నైతికమైన బోధలు కాదు. ఇట్ ఈస్ జీసస్ అలోన్. దానిని అనేక సార్లు మనం మర్చిపోతూ ఉంటాం, ఆయన పక్కన పడేశాం. ఇప్పటికే చాలాసార్లు మనం ఈ మాట బహుశా నా దగ్గరే వినుంటారు చాలాసార్లు. యేసు ప్రభుని చర్చిలోంచి బయటికి దూరేసి చాలా కాలం అయిపోయింది కదా. ఇట్స్ ఓన్లీ ఓన్లీ క్రిస్టియన్స్, క్రైస్తవులు, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు, పాస్టర్లు,
బిషప్లు, డీకన్స్ వీళ్ళు తప్ప ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎంత స్థానం మన హృదయాలలో, మన జీవితాలలో, మనం ఆరాధిస్తున్న సంఘాలలో మనం ఇస్తున్నాం. When we know it is only He, without Him everything is waste. ఆయన ద్వారానే రక్షణ వచ్చింది, ఆయన ద్వారా. ఇది పౌలు వారికి బోధించ ప్రారంభిస్తూ చివరి మాట నేను ఒకటి చెప్పి నేను ముగిస్తాను వారితో. ఆ చివరిలో ఒక మాట ఏమంటాడో తెలుసా? 6వ వచనంలో రాయబడుతూ ఆయన అంటాడు, వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మీరు పిలువబడి ఉన్నారు అంటాడు. 6వ వచనం, ఇంక్లూడింగ్ యూ హూ ఆర్ కాల్డ్ టు బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. యు ఆర్ కాల్డ్ టు బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. మీరు క్రీస్తు వారుగా ఉండటానికి పిలువబడ్డారు. యు ఆర్ నాట్ కాల్డ్ టు బి కాల్డ్ యాజ్ ఎదర్ ఈసీఐ, సిఎస్ఐ, బ్యాప్టిస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. యు ఆర్ కాల్డ్ టు బిలాంగ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు వారిగా ఉండటానికి, క్రీస్తు వారిగా ఉండటానికి. అందుకని బాప్టిస్ట్ ఇచ్చిన సమయంలో మన పిల్లలతో నేను చెప్తూ ఉంటాను, యు ఆర్ నాట్ బ్యాప్టైజ్డ్ ఇంటూ ఈసీఐ చర్చ్, యు ఆర్ బ్యాప్టైజ్డ్ ఇంటూ క్రైస్ట్. క్రీస్తు వారిగా ఉండటానికి మీరు పిలువబడ్డారు. పౌలు చాలా స్పష్టంగా తను వేస్తున్న ఫౌండేషన్స్లోనే చాలా ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే అప్పుడే రోమా సంఘానికి అప్పటికే సువార్త తెలుసు, రోమా సంఘం అప్పటికే ప్రభువుని నమ్ముకుంది, రోమా సంఘము అప్పటికే నాకు తెలిసి 20 సంవత్సరాల పైన నుంచి అక్కడ ఆ సంఘము కూడుకుంటూ ఉంది. ఎందుకంటే దాని చరిత్ర చెబుతున్న మాట, యెరూషలేములో ఆ పెంతెకోస్తు దినాన ఎవరైతే ఈ యొక్క సువార్తను పేతురు చెప్తున్నప్పుడు విన్నారో, ఇక్కడ వారు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించడం ద్వారా రోమా సంఘం ఏర్పడిందని చరిత్ర చెబుతూ ఉన్నది. కాబట్టి అప్పటికే అనేక సంవత్సరాల నుంచి వారు ప్రభువుని ఎరిగిన వారే. కానీ పౌలు మరలా బేసిక్ ఫౌండేషన్స్ మరలా వారికి వేస్తున్నాడు. ఇట్స్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ అలోన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలతో నేను ముగించబోతున్నాను. వాట్ అబౌట్ యూ అండ్ మీ? మన జీవితంలో మొట్టమొదటిది నేను పౌల్ టైటిల్స్ నుంచి నేను తీసుకొని వస్తే, దేవుడు మనకిస్తున్న టైటిల్స్తో మన రెస్పాన్సిబిలిటీస్ కనపడుతున్నాయా మనకి? ఆర్ ఓన్లీ టైటిల్స్ కనపడుతున్నాయా? వాట్ ఎవర్ ద టైటిల్ ఇట్ మే బి. మనం పనిచేస్తున్న ప్రాంతాల్లో మనకి ఇవ్వబడిన టైటిల్స్ కావచ్చు, లేదంటే ఒక సేవకుడిగా, ఒక పాస్టర్గా నాకు ఇవ్వబడిన నా టైటిల్స్ కావచ్చు. నా టైటిల్స్ నా రెస్పాన్సిబిలిటీస్ నాకు జ్ఞాపకం చేస్తున్నాయా, లేకపోతే జస్ట్ ఆ టైటిల్స్తోనే హ్యాపీగా వెళ్ళిపోతున్నాను? మనందరికి ఒక బెస్ట్ టైటిల్ ఒకటి ఉంది, ఏంటంటే వీఆర్ క్రిస్టియన్స్. ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. వెన్ వీఆర్ క్రిస్టియన్స్ ఇట్స్ ద బిగ్ రెస్పాన్సిబిలిటీ. మన కాలేజెస్లో లేకపోతే మన యొక్క ఆఫీసెస్లో మనం చూసిన వెంటనే, హే సో అండ్ సో ఈజ్ క్రిస్టియన్ అన్న వెంటనే ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. They are not talking about your religion, they are talking about you and they are talking about your God. నీ మతం గురించి మాట్లాడటం లేదు, నా మతం గురించి మాట్లాడటం లేదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా నాకు తెలిసి ఈ లైన్లో ఎవరు కూడా ప్రభువు నమ్మిన వాళ్ళు కాదు. And they always look at us as Christians. It doesn't mean that the religion, they are looking at us the people who belong to someone. We belong to Christ. The very title that we are bearing all the time, wherever we go. నేను పాలిటెక్నిక్ చేస్తున్న దినాల్లో తిరుపతిలో నేను సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఒక బ్రదర్ని ర్యాగింగ్ చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్ అబ్బాయిని. మా క్లాస్మేట్సే చేస్తున్నారు. నేను కాలేజ్ హాస్టల్లో లేను, క్రిస్టియన్ హాస్టల్లో ఒకటి ఉంటే క్రిస్టియన్ హాస్టల్లో ఉండి నేను చదువుతూ ఉండేవాడిని. నేను అనుకోకుండా ఆ రోజు సాయంకాలం కాలేజ్ హాస్టల్కి వెళ్ళాను. మా ఫ్రెండ్స్ అందరూ పిలిచారు, రా ఒక ర్యాగింగ్ చేస్తున్నావు, రా నువ్వు కూడా రా మాతో జాయిన్ అవ్వని. నేను అప్పటికే ప్రభువుని నమ్ముకున్నాను, ఇలాంటి వాడికి దూరంగా ఉన్నాను. అసలు మొత్తానికి అసలు ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దామని లోపలికి వెళ్తే, వాడిని ఏదో చేయమన్నారు. వాడు చేయట్లే. అబ్బాయి నా వైపు చూశాడు. నేను ఎవరో తెలియదు, నేను ఫస్ట్ టైం ఆ అబ్బాయిని కలవటం. తను అంటాడు, ఏం చేయమన్నారు నాన్న నిన్ను అన్న. సినిమా పాటలు పాడమన్నారన్నా. అవునా, సరే ఏం చేయాలనుకుంటున్నావు అన్న. నేను పాడనన్నా, నేను ప్రభువుని నమ్ముకున్నానా. నేను ప్రభువుని నమ్ముకున్నాను. నేనేమో వాళ్ళతో, మా ఫ్రెండ్స్ కదా ఏదో బతికలు ఆడుతున్నారు, వదిలేసేంట్రా అంటే, పోయి నిన్ను తీసుకొచ్చాము లోపలికి అన్నారు. అంటే
తన ఐడెంటిటీని తను కోల్పోవటం లేదు అక్కడ. నేను ఒక మాట చెబితే ఇక్కడి నుంచి నేను తప్పించుకు వెళ్ళిపోవచ్చు కదా, ఏముందో పాట పాడి తప్పించుకు వెళ్ళిపోవచ్చు కదా తను. నో, ఇట్ వాస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ హిస్ ఫెయిత్. వాళ్ళు చెప్తున్నారన్నా నేను పాడను, నేను ప్రభువుని నమ్ముకున్నాను అంతే. The title Christianity or Christians shows that you belong to someone who is higher than anyone else on this earth. When we belong to that higher God, and how can we do all the lower things? పౌలు తన టైటిల్స్ గురించి మాట్లాడేటప్పుడు whenever he speaks about his titles, he means, దాని అర్థం తనకు తెలుసు. He was very much careful whenever he used the titles. క్రైస్తవులముగా మనకున్న ఈ టైటిల్ విషయం ఏంటి? క్రైస్తవులముగా ఎందుకంటే మనకి ఇప్పటికే సువార్త తెలుసు, మనం ఇప్పటికే కొన్ని పర్యాయాలు మంచి క్రైస్తవులం, మెచ్యూర్డ్ క్రిస్టియన్స్, ఇవి చాలా ఉన్నాయి మనకు టైటిల్స్. బట్ మన టైటిల్స్ ప్రకారం మనం ఎలా జీవిస్తున్నాం, మన ఆఫీసెస్లో మన టైటిల్స్ మనకు ఎలా ఉపయోగపడుతున్నాయి? అది కేవలం మన మతాన్ని చూపించడానికా, లేకపోతే వేరే ఏమన్నా మన గ్రూప్స్ని చూపించడానికా? ఈ మధ్య ఒకసారి డినామినేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా ఫలానా డినామినేషన్ అంటే అలా ఉంటారు, ఫలానా డినామినేషన్ అంటే ఇలా ఉంటారు, అక్కడ తాగినా తప్పు లేదు, ఇక్కడ తిరిగినా తప్పు లేదు అని కొన్ని ఏవేవో మాటలు వస్తూ ఉన్నాయి. బట్ వాటన్నిటిని పక్కన పెడితే యాజ్ ఎ క్రిస్టియన్, ఆర్ వి లివింగ్ అప్ టు ద టైటిల్? ఇట్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. నెంబర్ 2, పౌలు అది చెప్తూ సువార్త కూడా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మన సువార్త విషయంలో, ప్రభు విషయంలో మన బేసిక్ ఫౌండేషన్స్ ఏంటి? ఆర్ వి క్రిస్టియన్స్ బికాస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, whom the prophets promised? Or are we Christians because of our family or because of our church? మన చర్చిని బట్టో, మనం వెళ్తున్న ఆ యొక్క మందిరాన్ని బట్టో, లేదా మనం ఒక కుటుంబానికి సంబంధించిన ఆ కుటుంబాన్ని బట్టి మనం క్రైస్తవులమా, లేక మనం క్రీస్తుని బట్టి మనం క్రైస్తవులమయ్యా? మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే మన రూపాంతరపు జీవితము మనకు మాత్రమే కాదు ఆశీర్వాదకరం, మనల్ని బట్టి మన చుట్టూ ఉన్న వారందరికీ అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ద ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ దట్ వి లివ్ will be blessing not just to us but to everyone who are living with us, who are staying with us. We will continue in the transformed life only when we really realize that Jesus Christ is the only one on whom we need to grow. ఆయన ద్వారానే మనము రక్షింపబడ్డాం, ఆయనలోనే ఎదగవలసిన వారముగా ఉన్నాం. అండ్ ఫైనల్గా we belong to Jesus Christ. We belong to Jesus Christ. అండ్ క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు, క్రీస్తుతో అనుబంధము కలిగిన వారి జీవితం ఎలా ఉండాలో తను ఎలాగా 12వ అధ్యాయం నుంచి చెప్తూ ఉన్నాడు ఈ రోమా పత్రికలో. అది ప్రారంభంలో మాత్రం ఈ మాటను చెప్పి వాళ్ళకి ముగిస్తూ ఉన్నారు 6వ వచనంలో. యూ బిలాంగ్ టు జీసస్, యూ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. మనము ఆ క్రీస్తునకు చెందిన వారముగా ఉండుటకు మనం పిలువబడ్డాం. ఇక్కడ ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన పిలుపు గురించి, మనము క్రీస్తు వారముగా ఉండటానికి పిలువబడ్డాం. నిజమైన అది కొంతమంది పిలువబడకపోయినా వచ్చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్థం కాదు పిలుపు యొక్క వాల్యూ ఏంటో తెలియదు వాళ్ళకి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారు? ఈ మధ్య ఏదో ఒక మ్యారేజ్ విషయం మాట్లాడుతూ ఉంటే ఎక్కడో ఒక ఊర్లో ఒక ప్లేస్లో పెట్టాలని ఏర్పాటు చేసి ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ మ్యారేజ్ ఆ యొక్క ఇంటి పెద్ద చెప్తున్నమాట, ఫలానా దగ్గర మాత్రం మ్యారేజ్ చేయొద్దు అని. ఏంటి రీజన్ అంటే, అక్కడ మ్యారేజ్ చేస్తే పైన నుంచి పెళ్ళి ముగించుకొని పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కిందకు వచ్చే లోపల భోజనాలన్నీ అయిపోతాయంట. కానీ ఏంటంటే పిలవబడిన వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. పిలవబడని వాళ్ళందరూ పిలవబడిన వాళ్ళు పైన ఉంటారు,
మ్యారేజ్ అని తెలుసుకున్న వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి మొత్తం ఖాళీ చేస్తారు. చాలా పర్యాలు క్రిస్టియానిటీలో మన పిలుపుని గురించి సరైన అవగాహన లేని వారి పరిస్థితి కూడా అలానే ఉంటుంది. అందుకనేమో దేవుని యొక్క రాజ్యం బలవంతంగా పట్టబడుతుందనే మాట వాడవలసిన పరిస్థితి వచ్చింది బైబిల్లో. లెట్ us ఎగ్జామిన్ అవర్ ఫెయిత్, లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్ ఇన్ లార్డ్ జీసస్. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. We as the child of God